హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియోలో మనము ప్రీవియస్ ఇయర్ 10 ఎపిసోడ్ క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేద్దామండి. వీడియోని చివరి వరకు చూడండి, మీతో పాటు చదువుకుని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మర్చిపోకుండా షేర్ చేసేయండి, ఓకేనా? అలాగే ప్రీవియస్గా 2 వీడియోస్ ఉంటాయి ఎపిసోడ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్కి సంబంధించి. ఆ వీడియోస్ కూడా కంపల్సరీ చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే, ఇఫ్ x plus y is equal to 60, x is greater than 0, y is greater than 0, then the maximum value of xy cube యొక్క గ్రేటెస్ట్ వాల్యూ ఎంత అవుతుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. మ్యాక్సిమం వాల్యూస్ అడిగినప్పుడు ఏఎం ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జిఎం అనే ఇన్ఈక్వాలిటీని కూడా మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఒకసారి ఏఎం అంటే ఏంటి, అలాగే జిఎం అంటే ఏంటి అనేది చూద్దాం. ఏఎం అంటే అర్థమెటిక్ మీన్ అండి. మనము 10th క్లాస్లో స్టాటిస్టిక్స్ చేస్తాం కదా, అందులో మీన్ ఫైండ్ అవుట్ చేస్తాం చూడండి. గ్రూప్ డేటా కాకుండా అన్గ్రూప్ డేటాకి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అని వేస్తాం కదా, అదే అర్థమెటిక్ మీన్ అంటే. మరి జియోమెట్రిక్ మీన్ అంటే ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ యూజ్ చేసి మనం చూద్దాము. ఏ బి సి అనే 3 వాల్యూస్ తీసుకుంటున్నానండి. ఇప్పుడు వీటికి అర్థమెటిక్ మీన్ ఏమవుతుంది అంటే ఏఎం ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి బై ఎన్ని ఉన్నాయండి, 3 టర్మ్స్ మనం యాడ్ చేసాం కదా, కాబట్టి 3. సో దిస్ ఈజ్ ద ఏఎం. జిఎం ఏమవుతుందంటే సింపుల్గా ఆ 3 టర్మ్స్ని కూడా మల్టిప్లై చేసేయండి. అంటే ఏంటి, ఏ ఇంటూ బి ఇంటూ సి హోల్ పవర్ 1/, అని మీరు ఎన్ని టర్మ్స్ని మల్టిప్లై చేశారు, 3 టర్మ్స్, కాబట్టి 1/3 అదన్నమాట. అంటే ఇది 3 టర్మ్స్కి. ఒకవేళ 4 టర్మ్స్ ఉన్నాయనుకోండి, 4ని మల్టిప్లై చేసి పవర్లో 1/4 పెడతారు. అలా ఎన్ని టర్మ్స్ ఉంటే అన్నింటినీ మల్టిప్లై చేసి పవర్లో 1/, అని చెప్పి అక్కడ ఎన్ని టర్మ్స్ అయితే మల్టిప్లై చేసామో ఆ నెంబర్ వేస్తాం అన్నమాట, ఓకేనా? సరే, ఇప్పుడు మనం ప్రాబ్లంలోకి వెళ్దాము. ఇక్కడ నేను 4 టర్మ్స్ని కన్సిడర్ చేస్తానండి, లేదా 4 వాల్యూస్ని కన్సిడర్ చేస్తున్నాను. ఏంటంటే x, y/3, y/3, y/3. ఇలా ఎందుకు తీసుకున్నాను అనేది ఫర్దర్గా నేను మళ్ళీ మీకు చెప్తాను. అంటే కొంచెం మనం సమ్ చేసిన తర్వాత నేను మీకు మళ్ళీ చెప్తాను. చూడండి, వీ నో దట్ అంటే ఈ 4 టర్మ్స్కి కూడా ఏఎం ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జిఎం అనే ఇన్ఈక్వాలిటీ అప్లై చేశాను. ఫస్ట్ ఏఎం ఫైండ్ అవుట్ చేసేస్తే ఈ 4కి ఏమవుతుందండి, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే 4ని యాడ్ చేసేసి బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని యాడ్ చేసాం, 4, కాబట్టి డినోమినేటర్లో 4 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జిఎం అంటే ఈ అన్నింటినీ మల్టిప్లై చేసేయండి. ఓకే, ఇదిగో పవర్లో 1/, మనం ఎన్ని టర్మ్స్ని మల్టిప్లై చేసామంటే ఇక్కడ 4 టర్మ్స్, కాబట్టి పవర్లో 1/4 పెట్టుకున్నాం. సింప్లిఫికేషన్ చాలా జాగ్రత్తగా చూడాలి. ఎక్స్ ప్లస్ ఇక్కడ చూడండి y/3 ప్లస్ y/3 ప్లస్ y/3 అంటే డినోమినేటర్స్ అన్ని ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్స్ని యాడ్ చేసేసుకోవచ్చు. y ప్లస్ y 2y, 2y ప్లస్ y అంటే 3y/3. సో 3 గెట్ క్యాన్సిల్, అంటే మనకి y అనేది ఆన్సర్ అవుతుంది అన్నమాట. సో దట్స్ వై ఎక్స్ ప్లస్ y అయ్యింది ఇది బై 4 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఇక్కడ మల్టిప్లికేషన్ చేసుకుంటే y ఇంటూ y అంటే y3, 3 ఇంటూ 3 అంటే 27. సో టోటల్గా x ఇంటూ y3/27 హోల్ పవర్ 1/4 వచ్చింది. ఇప్పుడు ఒక్కసారి చూద్దాం, అసలు నువ్వు y/3 ఎందుకు తీసుకున్నావు, అంటే y/3 3 ఎందుకు తీసుకున్నావు, డైరెక్ట్గా y తీసేసుకోవచ్చు కదా. అంటే మనకి ఇచ్చిన కండిషన్ ఏంటండి, x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 60 కదా. అలాగే దేని యొక్క మ్యాక్సిమం వాల్యూ అడుగుతున్నారు మనల్ని, xy³ యొక్క మ్యాక్సిమం వాల్యూ అడుగుతున్నారు. సో ఇచ్చిన క్లూ అలాగే అడిగిన క్వశ్చన్కి సంబంధించి మనం టర్మ్స్ తీసుకోవాలి, అంటే ఇన్ఈక్వాలిటీని అప్లై చేయడానికి. ఇప్పుడు నేను డైరెక్ట్గా xy అని తీసేసుకున్నాను అనుకోండి, 2 టర్మ్స్ తీసేసుకుని ఏఎం అప్లై చేస్తే, అర్థమెటిక్ మీన్ ఫైండ్ అవుట్ చేస్తే x ప్లస్ y/2 అవుతుంది. ఓకే, ఏఎం వరకు ఓకే. మరి జిఎం అప్లై చేస్తే దట్ మీన్స్ జియోమెట్రిక్ మీన్ ఫైండ్ అవుట్ చేస్తే x ఇంటూ y హోల్ పవర్ 1/2 అవుతుందండి. మనం దేని యొక్క మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, xy³ వాల్యూ. అంటే కంపల్సరీగా ఇక్కడ y³ రావాలి. ఇందులో y³ రావాలంటే కంపల్సరీగా 3 వైని మల్టిప్లై చేయాలి, ఓకేనా? 3 వైని మల్టిప్లై చేయాలంటే మరి x, y తీసేసుకోవచ్చు కదా. అప్పుడు జియోమెట్రిక్ మీన్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఇక్కడ y 3 మల్టిప్లై అవుతాయి కాబట్టి y³ వస్తుందని చెప్పి మీకు అనుకోవచ్చు. కానీ ఒకవేళ నేను ఈ 4 టర్మ్స్ తీసుకున్నాను అనుకోండి, దీనికి ఏం ఫైండ్ అవుట్ చేస్తే ఏమవుతుందండి, x ప్లస్ y ప్లస్ y అంటే 3y/4 అవుతుంది. మరి x ప్లస్ 3y వాల్యూ మనకు తెలుసా,
తెలియదు. దట్స్ వై నేను ఈ విధంగా తీసుకోలేదు అనమాట. ఇప్పుడు నేను ఎక్స్ కామా వై బై త్రీ కామా వై బై త్రీ కామా వై బై త్రీ తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ దీనికి ఏఎం ఫైండ్ అవుట్ చేసినా మనకి వాల్యూ తెలిసిపోతుంది, అలాగే జిఎం ఫైండ్ అవుట్ చేసినా మనకు ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ వచ్చేస్తుంది. సో రెండింటికి సెట్ అవుతుంది కాబట్టి 4 టర్మ్స్ తీసుకున్నాను అనమాట. ఓకే, అయితే మాకు ఇనీషియల్గా ఎలాంటి టర్మ్స్ తీసుకోవాలని తెలియదు కదా. ఇప్పుడు ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు మాకు ఎలాంటివి తీసుకోవాలి, ఇలా తీసుకోవాలని మాకు కొత్తగా తెలియదు కదా, మేము ఎలా ప్రొసీడ్ అవ్వాలి అని మీకు డౌట్ రావచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ చేస్తూ ఉంటే, మీరు ఎంసీక్యూ క్వశ్చన్స్ ఎక్కువ సాల్వ్ చేస్తూ ఉంటే, ప్రాక్టీస్ ఎక్కువ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఏవి ఎలా తీసుకోవాలనేది మీకు ఒక ఐడియా డెవలప్ అవుతుంది, ఆ థింకింగ్ అనేది డెవలప్ అవుతుంది. ఓకే, అందుకని ఎక్కువ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. కేవలం ఏదో కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయడం అలా కాకుండా డిఫరెంట్ మోడల్స్ ఎక్కువ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మీ థింకింగ్ ఎబిలిటీ అనేది చాలా వరకు ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా, సరే. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ స్టెప్ ఇక్కడ నుండి ఎక్స్ ప్లస్ వై అంటే 60 కదండి, ఎక్స్ ప్లస్ వై అంటే 60/4 వేసేసాను, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ వాల్యూ వేసేసాను. నెక్స్ట్ 4 టేబుల్లో ఇది 15 టైమ్స్ క్యాన్సిల్. సో 15 గ్రేటర్ దెన్ అంటే ఇక్కడ 15 వస్తుంది, 15 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు వాల్యూ వస్తుంది. ఇక్కడ పవర్లో 1/4 ఉంది కదండి, బోత్ సైడ్స్ కూడా 4 టైమ్స్ రైట్ చేయండి. అప్పుడు 4 టైమ్స్ రైట్ చేస్తే అప్పుడు ఏమవుతుందండి, ఇక్కడ 4 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 15/4 వస్తుంది. అందుకని 15/4 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు xy³/27. జాగ్రత్తగా చూడండి, మనకి ఆప్షన్స్ కూడా డైరెక్ట్గా లేవు, కొంచెం డిఫరెంట్గా 15/4 × 25/3, 45 × 15³ 45³ 45/4 ఇలాగా కొంచెం పవర్స్లో పెద్ద వాల్యూస్ కనిపిస్తున్నాయి కదా. దీన్ని కొంచెం మనం అడ్జస్ట్ చేద్దాం, మనకు వచ్చిన ఆన్సర్నే కొంచెం మార్చుదాము. 15ని అంటే 15/4ని 15³ × 15/1గా రాశానండి. ఓకే, అలాగే 27 అంటే 3³ 3 × 3 × 3. ఈ 3³ ఇక్కడ డివైడ్ చేస్తుంది, అటు సైడ్ ట్రాన్స్పోజ్ చేసేసా అంటే మల్టిప్లై చేస్తుంది. సో ఇక్కడికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ జాగ్రత్త చూడండి, 3 × 15 అంటే ఎంత అవుతుందండి, 45. 3 × 15 అంటే 45. రెండింటికి పవర్లో 3 ఉంది కాబట్టి 45³ × 15. కానీ ఇది కూడా ఆప్షన్లో లేదు. సో మరొక ఆప్షన్లో మనకి 45/4 ఉందండి ఆప్షన్లో. మీరు 4th ఆప్షన్ చూస్తే అంటే నేను 45/4 తెద్దామని అనుకుంటున్నాను అనమాట. సో 45 తేవాలంటే కంపల్సరీగా మనకి 3 × 15 ఉంటే అప్పుడు 45 రాసుకోవచ్చు. ఇక్కడ 15 ఉంది చూసారా, నేను 3తో ఇంటూ చేశానండి 15ని. సో మరి ఇంటూ చేశాను కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేయడానికి 3తో డివైడ్ చేశాను. సో ఇప్పుడు 15 × 3 అంటే ఇట్ బికమ్స్ 45. అంటే ఇక్కడ ఆల్రెడీ 45/3 ఉందండి పైన. ఓకేనా, ఈ పక్కన మరి 15 × 3 చేస్తే ఇంకొక 45 వస్తుంది /3. సో ఇక్కడ పవర్లో 3, ఇక్కడ పవర్లో 1, అంటే ఇది ఏమవుతుంది టోటల్గా 45/4/3 అన్నమాట, విచ్ ఈజ్ అవర్ ఆన్సర్. అయితే ఇక్కడ ఇంకొక డౌట్ రావాలి. ఇప్పుడు మనకు ఫైనల్గా వచ్చిన ఆన్సర్ ఏంటంటే ఒక్కసారి 45/4/3 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు xy³ అంటే దీన్ని నేను ఈ విధంగా రాసుకోవచ్చు కదా, xy³ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 45/4/3 అని రాసుకోవచ్చు కదండి. ఇప్పుడు మనకి xy³ యొక్క మాక్సిమం వాల్యూ అడుగుతున్నారు. xy³ యొక్క మాక్సిమం వాల్యూ అంటే ఎక్కువ వాల్యూ xy³ ఏది తీసుకోవచ్చు అనేది మనం చూద్దాం ఒకసారి. ఇప్పుడు xy³ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 45/4/3 వచ్చింది అనుకోండి, దాని అర్థం ఏంటనుకుంటున్నారు, సింపుల్గా మనం దీన్ని ఏ అని అనుకుందామండి, అంటే జస్ట్ నోటేషన్ కోసం అంతే. దీన్ని ఒక 10 అని అనుకుందాం. ఇప్పుడు మనకు వచ్చిన కండిషన్ ఏంటి, ఏ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 వచ్చింది. ఇలా వస్తే అప్పుడు మనము మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఏ అంటే 10 అని తీసుకుంటాం. బట్ ఎందుకు తీసుకుంటాం అనేది ఒకసారి చూద్దాం. ఒక నెంబర్గా తీసుకుంటానండి, 0 1 2 3 so on up to 10 వరకు తీసుకుంటున్నాను. అలాగే ఇటు సైడ్ నెగిటివ్ ఇంటీజర్స్ తీసుకుంటున్నాను, ప్రెజెంట్గా ఇంటీజర్స్ తీసుకుంటున్నాను. సో అలా మనం వెళ్ళిపోతే -∞ ఇటు +∞. అంటే యాక్చువల్లీ రియల్గా అయినా ఇది, కాకపోతే నేను ఇంటీజర్స్ తీసుకున్నాను సింపుల్గా ఉండడం కోసం. ఏ ఇది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అన్నారు అనుకోండి, దాని అర్థం ఏంటంటే 10 అవ్వచ్చు, 10 కన్నా తక్కువ ఏ వాల్యూ అయినా అవ్వచ్చు. ఏ అనేది 10 కన్నా తక్కువ ఏ వాల్యూ అయినా అవ్వచ్చు ఏ అనేది. ఓకేనా, నువ్వు ఏ వాల్యూ అయినా తీసుకోవచ్చు 10 కన్నా తక్కువ అయింది ఈ ఇన్ఈక్వాలిటీ బట్టి. కానీ ఇక్కడ మనకి మ్యాక్సిమం అడిగారండి. మ్యాక్సిమం అంటే గ్రేటెస్ట్ వాల్యూ. ఇక్కడ ఉన్న అన్ని వాల్యూస్లోని కూడా గ్రేటెస్ట్ వాల్యూ ఏమవుతుంది చెప్పండి, 10. దట్స్ వై
ఇఫ్ ఏ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 దెన్ ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అన్నమాట. సో ఆ విధంగా మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఎక్స్ క్యూబ్ అంటే 45/4 వచ్చింది అన్నమాట. ఓకేనా, అంటే మనం ఇక్కడ ఒక క్వశ్చన్ సాల్వ్ చేసి వదిలేయడం అన్నట్టుగా కాదు, అది ఆన్సర్ వస్తుందా వదిలేయడం, లేదంటే రాకపోయినా కొంతమంది వదిలేస్తారు దాన్ని ట్రై చేయకుండా, అలా కాదు. మనకు ఆన్సర్ వచ్చినా అందులో ప్రతి స్టెప్లోని కూడా కొన్ని ఫార్ములాస్ కొన్ని కండిషన్స్ అప్లై చేస్తూ వెళ్తూ ఉంటాం. ఆ కండిషన్స్ ఎలా అప్లై చేయాలి ఏంటనేది మనం నేర్చుకుంటూ ఉండాలి. ఓకే, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ ఎప్సెట్, జేఈ మెయిన్స్, ఈ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ పర్టికులర్గా ఎలా వస్తాయి లేదంటే పర్టికులర్గా ఎలా వస్తాయని చెప్పడానికి ఏం ఉండదు. మనం కాన్సెప్ట్ చదువుకుని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సాల్వ్ చేసుకుని మన ప్రాక్టీస్ క్వశ్చన్ సాల్వ్ చేసుకుని వెళ్ళడమే. అక్కడ క్వశ్చన్ ఎలా వస్తుంది అనేది మనం అసలు గెస్ చేయలేము. అర్థమైందండి? మరి గెస్ చేయలేని క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయాలి అంటే మనకి చాలా నాలెడ్జ్ ఉండాలి, సాల్వింగ్లో. అర్థమైందా? సో అందుకని ప్రతి ఎంసీక్యూ నుండి కూడా ప్రతి క్వశ్చన్ నుండి కూడా మీకు ఏమైనా కొత్త పాయింట్స్ నేర్చుకునే ఉంటాయో లేదో చెక్ చేసుకోవాలి ఒకసారి. అంతేగాని ఆన్సర్ వచ్చింది ఓకే నెక్స్ట్ దానికి వెళ్ళిపోవడం అలా కాకుండా ఏమన్నా నాకు తెలియని పాయింట్ ఏమన్నా ఉందా ఇందులో అనేది మీరు ఒకసారి క్వశ్చన్ చేసుకోవాలి. ఒకవేళ ఉంటే దాన్ని నేర్చుకోవాలి. అర్థమైందండి? అది సరే. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అండి. ఇఫ్ ఇక్కడ ఇది డెసిమల్ కాదండి, చాలా మంది పాయింట్ ఏమనుకుంటారు, డెసిమల్ కాదు, ఇది మల్టిప్లికేషన్. 1 into 3 into 5 plus 3 into 5 into 7 plus 5 into 7 into 9 plus so on to n terms is equal to n into n plus 1 into f of n, then f of 2 ఎంత అని చెప్పి అడుగుతున్నారు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, n ప్లేస్గా సింపుల్గా 2 పెట్టిస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, సింపుల్గా పుట్ n is equal to 2. RHSలో n is equal to 2 పెడితే ఏమవుతుందండి, 2 into 2 plus 1 into f of 2. LHS చూడండి, ఇక్కడ n టర్మ్స్ని యాడ్ చేస్తే ఆన్సర్ ఇది వస్తుంది. అంటే మనం 2 టర్మ్స్ని యాడ్ చేస్తే ఆన్సర్ ఇక్కడ n ప్లేస్లో 2 పెడితే ఎంత వస్తుందో అంత వస్తుంది. లైక్ ఇది ఇంత వస్తుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు మరి ఎన్ని టర్మ్స్ మనం యాడ్ చేయాలి LHS ఉన్నవి? n ఈక్వల్ టు 2 అంటే 2 టర్మ్స్ని యాడ్ చేయాలి. 2 టర్మ్స్ని యాడ్ చేస్తే వచ్చే ఆన్సర్ ఇది. కాబట్టి మనం 2 టర్మ్సే తీసుకోవాలి, ఇంక ఇవన్నీ తీసుకోకూడదు. 2 టర్మ్స్ అంటే ఇది ఫస్ట్ టర్మ్, ఇది సెకండ్ టర్మ్, అందుకని నేను ఈ రెండింటినే తీసుకున్నాను. యాడ్ 2 టర్మ్స్ ఓన్లీ బికాస్ n ఈజ్ ఈక్వల్ టు 2 అన్నమాట. సో వీటిని సింప్లిఫై చేసుకుంటే అంటే 1 into 3 into 5 అంటే 15 ప్లస్ 3 into 5 ఇది మీరు టోటల్గా యాడ్ చేసుకుంటే 120 వస్తుందండి. ఇటు సైడ్ సింప్లిఫై చేసుకుని ఇంకా ఇది బేసిక్ సింప్లిఫికేషనే. సో టోటల్గా f of 2 ఈజ్ ఈక్వల్ టు 20 ఇస్ ద ఆన్సర్. ఇలాంటి ఈజీ క్వశ్చన్స్ కూడా ఉంటాయి, అలాగే కొన్ని లెంతీ క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో నేను కొన్ని లెంతీ క్వశ్చన్స్ కూడా తీసాను. ఓకే, థర్డ్ క్వశ్చన్ చూడండి, చాలా ఇంపార్టెంట్ అండి ఈ మోడల్లో. 1/3 into 6 అది, 1/6 into 9 అది, 1/9 into 12. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసేయాలి. ఓకే, ఫస్ట్ టర్మ్ ఎలా వస్తుంది అంటే 1/3ని మనం 3 into 1 అని రాసుకోవచ్చు కదండి. 3 into 1 into 6ని 3 into 2 అని రాసుకోవచ్చు కదా. సో ఇక్కడ ఫస్ట్ టర్మ్కి ఇండికేషన్ ఈ 1 అన్నట్టు గుర్తుపెట్టుకోండి. అలాగే సెకండ్ టర్మ్ ఎలా వస్తుంది చూడండి, 1/6ని నేను 3 into 2 అని రాసుకోవచ్చు కదా. తర్వాత 3 into 3 9 అంటే ఇదిగోండి సెకండ్ టర్మ్కి ఇండికేషన్ ఇది పెట్టుకోండి. అలాగే థర్డ్ టర్మ్ ఏమొస్తుంది చూడండి, 1/9 అంటే 3 into 3 into 4, 12 అంటే 3 into 4, ఇదిగోండి థర్డ్ టర్మ్కి ఇండికేషన్ ఇది పెట్టుకోండి. ఓకే, అంటే 3 into 3 దీని తర్వాత 3 into 4, 3 యొక్క మల్టిపుల్సే కాన్సిక్యూటివ్గా వస్తున్నాయి అనమాట, అంటే తర్వాత వస్తున్నాయి అనమాట. ఇప్పుడు నాకు 9 టర్మ్స్ అన్నాడు కదండి, 9th టర్మ్ ఏమవుతుంది చెప్పండి. ఫస్ట్ టర్మ్కి 3 into 1 3 into 2 అంటే ఫస్ట్ది 3 యొక్క ఫస్ట్ మల్టిపుల్, ఫస్ట్ పాజిటివ్ మల్టిపుల్, సెకండ్ మల్టిపుల్ ఫస్ట్ టర్మ్కి. ఇప్పుడు 9th టర్మ్కి ఏమవుతుంది, 1/ ఫస్ట్ది 3 into 9 9th టర్మ్ కాబట్టి 9 ఇంటూ దీని తర్వాత 3 into 10. ఓకే, అంతే. ఓకేనా, అదే ఇంకా ఆన్సర్ కాదు, జస్ట్ ప్యాటర్న్ మనం అబ్జర్వ్ చేసాం అంతే. ఇప్పుడు చూడండి, మనకు వచ్చిన ప్యాటర్న్ని ఎలా అడ్జస్ట్ చేస్తున్నానంటే, ఇప్పుడు 1/3 into 6 ఉంది కదండి, దీన్ని నేను ఈ విధంగా రాస్తున్నాను. ఎందుకంటే చూడండి 1/3 minus 1/6, దీన్ని సింప్లిఫై చేద్దాం మనం సరదాగా. 1/3 minus 1/6 మనం ఫ్రాక్షన్స్ని సింప్లిఫై చేస్తాం కదండి, అదే విధంగా చేసేద్దాం ఎందుకంటే ఫ్రాక్షన్సే కదా. సో ఫస్ట్ 1 into 6 minus 1 into 3 3 into 6 18. సో 6 minus 3 అంటే 3/18 అంటే 1/ లేదంటే ఒక పని చేద్దాం చూడండి, 3/18ని 3 into 6 అనే రాయండి. ఓకే,
ఇప్పుడు పైన మనకి ఎక్స్ట్రాగా 3 వచ్చింది కదా, అందుకని నేను ఇక్కడ 1/3 ఇంటూ చేశాను. అంటే టోటల్గా 1/3 ఇంటూ చేస్తే ఏమవుతుంది, 1/3 ఇంటూ 3 ఇంటూ 1/3 ఇంటూ 3/3 ఇంటూ 6. సో 3 క్యాన్సిల్ అయిపోయి 1/3 ఇంటూ 6 వస్తుంది. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నావు అని అంటే ఈ 1/3 ఇంటూ 6ని ఈ విధంగా ఎలా అడ్జస్ట్ చేశానో చెప్తున్నాను. అంటే దీనికి మొత్తం మీరు సింప్లిఫై చేస్తే 1/3 ఇంటూ 6 వస్తుంది. అసలు ఈ విధంగా అడ్జస్ట్ చేయాల్సిన పని ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం ఫర్దర్గా. ఒక్క నిమిషము. సో ఇదే విధంగా 1/6 ఇంటూ 9 కూడా నేను ఈ విధంగా అడ్జస్ట్ చేసేసానండి. ఇక నైన్త్ టర్మ్ అంటే మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం. 1/3 ఇంటూ 9, 3 ఇంటూ 9 అంటే 27, 1/3 ఇంటూ 10, 1/3 ఇంటూ 9 అంటే 27, 1/3 ఇంటూ 10 అంటే 30. దట్స్ వై నైన్త్ టర్మ్ మనకి ఏమవుతుందండి, 1/27 ఇంటూ 30. దీన్ని ఈ విధంగా అడ్జస్ట్ చేసేసాను. ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్లో ఈ టర్మ్ ప్లేస్లో ఇది రాసుకున్నాను. అలాగే 1/6 ఇంటూ 9 ప్లేస్లో ఇది, అలాగే 1/9 ఇంటూ 12 ప్లేస్లో ఇది, అలాగే 1/27 ఇంటూ 30 ప్లేస్లో ఇది. అంటే అడ్జస్ట్ చేసిన వాల్యూస్ రాసుకున్నాం అన్నట్టు. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, మొత్తం అన్నింటిలోని కూడా ప్రతి టర్మ్కి కూడా 1/3 అనేది కామన్గా వచ్చేస్తుంది. దట్స్ వై మొత్తం అన్నింటిలోని 1/3 తీసేసాం బయటికి. ఇదిగోండి. నెక్స్ట్ ఇక్కడ లోపల ఉన్న వాల్యూస్ చూడండి. మీరు లోపల ఉన్న వాల్యూస్ చూస్తే ఇక్కడ 1/3 మైనస్ 1/6, ఇక్కడ 1/6 మైనస్ 1/9, 1/9 మైనస్ 1/12, సో ఆన్ 1/27 మైనస్ 1/30. క్యాన్సిలేషన్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా చూడాలి. ఏ వాల్యూస్ క్యాన్సిల్ అవుతున్నాయి అనేది మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మైనస్ వాల్యూ ప్లస్ వాల్యూ క్యాన్సిల్ అయిపోతున్నాయి, మైనస్ వాల్యూ ప్లస్ వాల్యూ క్యాన్సిల్ అయిపోతున్నాయి, మైనస్ వాల్యూ ఈ తర్వాత వచ్చేటువంటి 1/12 క్యాన్సిల్ అయిపోద్ది. అలాగే ఇక్కడ ప్లస్ 1/27 ఉందండి, అంటే కంపల్సరీగా దీని ముందు మైనస్ 1/27 వస్తుంది. ఇది పోతుంది. ఓకేనా? ఇక ఇవన్నీ మధ్యలో అన్ని క్యాన్సిల్ అయిపోయి మనకి రిమైనింగ్ ఏమి ఉంటాయంటే 1/3, 1/30. సో 1/3 ఇంటూ 1/3 అనేది బయట కామన్ తీసిందండి, లోపల 1/3 మైనస్ 1/30. మీరు దీన్ని సింప్లిఫై చేసుకుంటే 1/10 వచ్చేస్తుంది. ఓకేనా? సో టోటల్గా మనకి ఆన్సర్ ఏమవుతుందండి, 1/10. ఆప్షన్ సి అన్నమాట. నెక్స్ట్ 4th క్వశ్చన్. ఇదేనండి లెంతీ క్వశ్చన్, ఇది కష్టం కాదు, కొంచెం లెంతీ క్వశ్చన్ ఇది. చూడండి, నేను మీకు మొత్తం సింప్లిఫికేషన్ స్టెప్స్ ఇవన్నీ కూడా నేను ఇక్కడ క్లియర్గా రాస్తాను. మీకు వీడియో చూసినప్పుడు పాస్ చేసుకొని ఒకవేళ మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్ కొంచెం కష్టంగా ఉంది లేదంటే కొంచెం ట్రిక్కీగా ఉంది అని అనుకున్నప్పుడు ఆ క్వశ్చన్ నోట్ చేసుకోండి. ఓకేనా? నేను ఎందుకంటే సింప్లిఫికేషన్ రాస్తాను, అదే నార్మల్గా నేను ఇలా రికార్డ్ చేసి ఇదంతా చేయగంటే చాలా టైం పట్టేస్తుంది, ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా టైం పడుతుంది. బట్ ఇలా రాస్తూ నేను చేయగంటే చాలా టైం పడుతుంది. అందుకని చెప్పి కొంచెం లెంతీగా ఉన్న క్వశ్చన్స్ నేను ఇలా రాసేస్తున్నాను అన్నమాట. ఓకే, సరే. ఆల్ఫా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ x ప్లస్ 4/x ఈజ్ ఈక్వల్ టు 2√3 దెన్ అని చెప్పి వాల్యూ అడుగుతున్నారండి. చూడండి, వాల్యూ 2/√3 ఇంటూ మాడ్యులస్, ఇది మాడ్యులస్ అండి, మాడ్యులస్ ఆఫ్ ఆల్ఫా పవర్ 2024 మైనస్ బీటా పవర్ 2024. ఓకే, సరే. ఫస్ట్ మనము అసలు ఆల్ఫా ఎంత బీటా ఎంత అనేది చూద్దాం. ఇదంతా కూడా బేసిక్ సింప్లిఫికేషన్ అండి. ఇక్కడ వరకు కూడా ఇదంతా కూడా మనం 10th క్లాస్లో ఆల్రెడీ క్వాడ్రాటిక్ ఫార్ములా యూజ్ చేసి రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలని నేర్చుకుంటాం కదా. నేను ఇక్కడ మొత్తం రాశాను. చూడండి, ఫార్ములా అంటే ఫార్ములా ఏంటి మనకి జనరల్గా x ఈజ్ ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ b² మైనస్ 4ac/2a. అంటే ax² ప్లస్ bx ప్లస్ c అనే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకున్నప్పుడు దీని యొక్క రూట్స్ ఈ రెండు అవుతాయి అన్నమాట. మీకు ఇంకా డౌట్గా ఉందనుకోండి, మనకి ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటి, x² మైనస్ 2√3x ప్లస్ 4 ఈక్వల్ టు 0 కదా. సింపుల్గా ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ చూసుకుంటే a ఈక్వల్ టు 1 అండి, b ఈజ్ ఈక్వల్ టు అంటే కోఎఫిషియంట్ ఆఫ్ x, ఇదంతా కోఎఫిషియంట్ ఆఫ్ x, అంటే b ఈక్వల్ టు -2√3 అండ్ c ఈజ్ ఈక్వల్ టు 4. సింపుల్గా ఈ వాల్యూస్ అన్ని తీసుకెళ్ళి ఈ ఫార్ములాగా వేసేసారు అనుకోండి, ఇదిగోండి స్టెప్ వచ్చేస్తుంది. ఆ తర్వాత నుంచి ఇది మీకు సింప్లిఫికేషనే. ఇక్కడ చూడండి, స్క్వేర్ రూట్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ -4 వచ్చిందండి. ఈ -4ని స్క్వేర్ రూట్ ఆఫ్ -4 నేను ఎలా రాస్తున్నాను అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ -4 ఈక్వల్ టు, ఇది మనం ఇక్కడ రాశాను ఆల్రెడీ, స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ -1 అని రాశాను. ఈ రెండు ఒకటే. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అంటే 2, స్క్వేర్ రూట్ ఆఫ్ -1 అంటే విచ్ ఈస్ ద కాంప్లెక్స్ నెంబర్, ఇమేజినరీ వాల్యూ i అన్నట్టు, అంటే 2i.
సో క్యాన్సిల్ చేసుకుంటే మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ 3 ప్లస్ ఆర్ మైనస్ ఐ అని వచ్చింది. ఇక్కడ కాంప్లెక్స్ నెంబర్స్లో డిమోయివర్స్ థియరమ్ అని చెప్పి ఉంటుందండి, అది మనం యూజ్ చేస్తున్నాము. ఎందుకంటే అది యూజ్ చేస్తేనే మనకి ఆన్సర్ వస్తుంది. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మరి 2 రూట్స్ కదా, ఇక్కడ మనకి ప్లస్ ఆర్ మైనస్ అంటే ఒక రూట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు √3 ప్లస్ ఐ, బీటా ఈజ్ ఈక్వల్ టు √3 మైనస్ ఐ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే 2తో మల్టిప్లై చేస్తానండి. ఇదంతా ఎందుకు చేస్తున్నానంటే మీకు ఫర్దర్గా ప్రతి స్టెప్లోనే అర్థమవుతుంది. ఓకే, సో 2తో మల్టిప్లై చేస్తే ఇక్కడ అంటే డివైడ్ చేసి మల్టిప్లై చేస్తున్నాను. సో స్క్వేర్ రూట్ 3/2 ప్లస్ ఇక్కడ ఐ అంటే దాని ముందు 1 ఉన్నట్టు కదా, 1i, సో 1/2 డివైడ్ చేశాను కాబట్టి మల్టిప్లై చేశాను దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం. అంటే ఈ వాల్యూ అయినా ఇదైనా ఒకటే మనకి, ఓకేనా. అలాగే ఈ బీటా వాల్యూ కూడా. ఇప్పుడు 2 ఇంటూ స్క్వేర్ రూట్ 3/2ని నేను కాస్ π/6గా రాస్తానండి. పై అంటే 180 డిగ్రీస్, π/6 అంటే 180 డిగ్రీస్ బై 6 అంటే 30 డిగ్రీస్ అన్నట్టు. సో 2 ఇంటూ కాస్ π/6 ప్లస్ ఈ 1/2ని సైన్ 30 డిగ్రీస్ రాస్తున్నాను. ఇక్కడ ఏమో కాస్ 30 డిగ్రీస్ అండ్ ఈ స్క్వేర్ రూట్ 3/2ని ఇక్కడ కాస్ 30 డిగ్రీస్ మైనస్ ఈ 1/2ని సైన్ 30 డిగ్రీస్గా రాస్తాను, అంటే π/6 అన్నట్టు. ఓకే, సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ ఏంటి అంటే ఇది ఆల్ఫా. ఇప్పుడు మనకు ఆల్ఫా వాల్యూ వచ్చింది, బీటా వాల్యూ వచ్చింది. దీన్ని మనం పోలార్ ఫామ్ అని అంటామండి. ఏమంటామండి? పోలార్ ఫామ్. అంటే ఒక కాంప్లెక్స్ నెంబర్ జనరల్గా అది ఏ ఫామ్గా ఉంటుంది, ఎక్స్ ప్లస్ ఐవై ఫామ్గా ఉంటుంది ఒక కాంప్లెక్స్ నెంబర్ అనేది. దీన్ని మనము ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఫామ్గా రాసామనుకోండి, ఐ మీన్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ యూజ్ చేసి రాసామనుకోండి, దీన్ని పోలార్ ఫామ్ అని పిలుస్తాం. ఓకే, అది కాంప్లెక్స్ నెంబర్స్ ఉంటుంది. ఇందులో థీటాని ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్ అని పిలుస్తాం. అంటే ఇక్కడ థీటా అవసరం లేదు, కానీ నార్మల్గా చెప్తున్నాను. సో ఇప్పుడు ఇది ఆల్ఫా అండి, ఇదంతా కూడా ఆల్ఫా, అలాగే ఇదంతా కూడా బీటా. మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ ఏంటి, 2/√3 ఇంటూ ఆల్ఫా పవర్ 2024 మైనస్ బీటా పవర్ 2024. సో 2/√3 ఇంటూ ఆల్ఫా. ఆల్ఫా అంటే మనకు పైన ఉన్న వాల్యూ ఇదిగోండి, ఇదంతా ఆల్ఫాయే, అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకూడదు, జాగ్రత్తగా ఫాలో అవ్వండి నేను చెప్పేది. ఇదంతా ఆల్ఫాయే. ఓకే, పైన కనిపెట్టాం కదా ఇక్కడ. సో ఆల్ఫా పవర్ 2024 మైనస్ బీటా, ఇదిగో ఇదంతా బీటానే ఇక్కడ నుండి. ఓకేనండి. నెక్స్ట్ ఈ పవర్లో ఉన్న 2024 అనేది ఈ 2కి అప్లై అవుతుంది కదా, సో అందుకని 2కి అప్లై చేసేసాను, 2 పవర్ 2024. నెక్స్ట్ అలాగే ఇక్కడ ఉన్న 2 కూడా అప్లై అవుతుంది కదా, 2 పవర్ 2024. రెండింట్లోనే 2 పవర్ 2024 ఉంది కాబట్టి దాన్ని బయటికి కామన్ తీసేసాం, ఇదిగోండి. అందుకనే కామన్ తీసి బ్రాకెట్ పెట్టాను ఈ విధంగా. ఓకే, నెక్స్ట్ ఇంకా దీంతో మనకు పని లేదు, బయటకు తీసుకొచ్చేయడమే, మాడ్యులస్ కొని తీసుకొచ్చేయచ్చు. ఎందుకంటే 2 పవర్ 2024 అనేది పాజిటివ్ వాల్యూ కదా, ఇక దానికి మోడ్ అప్లై చేసినా చేయకపోయినా ఒకటే వాల్యూ. అంటే ఇప్పుడు మోడ్ 2 ఉందండి, 2 అనేది పాజిటివ్ కదా, కాబట్టి ఇంక డైరెక్ట్గా 2 వచ్చేస్తుంది. అలా కాకుండా మోడ్ ఆఫ్ -2 అని ఉందనుకోండి, అప్పుడు మనకి పాజిటివ్ వాల్యూ ఇది మారిపోతుంది, ఈ వాల్యూ మారిపోతుంది అనమాట. ఓకేనా, సరే. ఇప్పుడు మనకి చూడండి ఫార్ములా చూడండి, ఇదేనండి డిమోయివర్స్ థియరమ్ అని అన్నాను కదా, ఇది ఏంటంటే కాస్ థీటా ప్లస్ ఆర్ మైనస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ n ఉంటే మీరు సింపుల్గా ఈ nని ఈ థీటా ముందు రాసేయడమే. అంటే లైక్ ఈ విధంగా ప్లస్ ఆర్ మైనస్ ఐ సైన్ ఆఫ్ n థీటా, అంతే. చాలా ఇంపార్టెంట్ ఫార్ములా అండి, చాలా MCQs మనం ఈ ఫార్ములా యూజ్ చేసి సాల్వ్ చేస్తూ ఉంటాం. ఓకే, కంపల్సరీ నేర్చుకోవాలి. సరే, ఇప్పుడు మరి ఈ n ప్లేస్లో 2024 ఉంది, అంటే ఈ 2024 ఈ థీటా ముందు వచ్చేస్తుంది. దట్ మీన్స్ 2024 ఇంటూ π/6 ప్లస్ ఐ సైన్ 2024 ఇంటూ π/6 సైన్ ఆఫ్ మైనస్, ఇదిగో ఆ మైనస్ కాస్ ఆఫ్ 2024 ఇంటూ π/6. ఇక్కడ చూడండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఐ సైన్ ఆఫ్ 2024 ఇంటూ π/6. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే దిస్ ఈస్ ద పాజిటివ్ వాల్యూ అండ్ దిస్ ఈస్ ద నెగిటివ్ వాల్యూ, రెండు సేమ్ వాల్యూస్. ఇక రిమైనింగ్ ఏమి మిగిలింది, ఐ సైన్, ఇక్కడ కూడా ఐ సైన్, అంటే లోపల యాంగిల్ సేమ్. ఇదంతా యాంగిల్ అండి, భయపడద్దు ఎంత పెద్ద యాంగిల్ ఉందని, నేను ఎలా చేయగల ప్రతి స్టెప్ మీకు చెప్తాను. సో రెండు ఉన్నాయి కాబట్టి 2i సైన్ ఆఫ్ 2024 ఇంటూ π/6. ఓకే, సో టోటల్గా మనకి ఈ 2 ఉంది కదండి, అంటే 2 పవర్ 1 అన్నట్టు, 2 బయటకు వచ్చేసింది. అంటే ఇక్కడ 2025 ఉన్నాయి, ఇంకోటి వచ్చింది కాబట్టి 2026. ఓకే, బాగుంది. నెక్స్ట్ ఇయర్ ఇక ఐ ఏమైపోయింది అని అంటే పక్కన రాసించమంటే మోడ్ ఐ అంటే 1 అన్నట్టు.
కాంప్లెక్స్ నెంబర్స్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ప్లస్ ఐవై అనుకోండి, దీనికి మాడ్యులస్ మనం ఫైండ్ అవుట్ చేస్తే సింపుల్గా స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అని వస్తుంది అనమాట. అంటే మాడ్యులస్ అంటే మనం ఈ కాంప్లెక్స్ నెంబర్ని XY ప్లేన్లో ఒక పాయింట్గా రిప్రజెంట్ చేస్తాం. ఆరిజిన్ నుండి ఆ పాయింట్కి డిస్టెన్సే మాడ్యులస్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్ అన్నమాట. మరి ఇక్కడ ఐ అంటే మనం ఏమవుతుంది 0 + 1i కదా. సో ఇప్పుడు దీన్ని మాడ్యులస్ అప్లై చేస్తే ఏమవుతుందండి స్క్వేర్ రూట్ ఆఫ్ 0² + 1² అంటే 1 అన్నమాట. ఆ విధంగా 1 అయ్యింది. అంటే సో ఐ కూడా మనకి లేనట్టే. ఇక మిగిలింది సైన్ ఆఫ్ 2024 × π/6. ఈ యాంగిల్ ఈ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేస్తే ఆన్సర్ అయిపోయినట్టే. చూడండి ఫస్ట్లీ 2024 పైని నేను ఏ విధంగా రాస్తున్నాను అంటే ఈ విధంగా రాస్తున్నాను. ఇక్కడ చూసండి, అంటే 2024ని పర్టికులర్గా ఈ విధంగా రాస్తున్నాను. అదేంటి మాకు ఎలా తెలుస్తుంది ఈ విధంగా రాయాలని అంటే సింపుల్గా 6తో దీన్ని డివైడ్ చేయండి. ఇదిగోండి డివైడ్ చేస్తే కోషెంట్ 337 వస్తుంది, రిమైండర్ ఏమో 2 వస్తుంది అండ్ అంతే, ఈ రెండు వస్తాయి కదా. ఇప్పుడు మనకి డివిజన్ ఆల్గారిథం ప్రకారం డివిడెండ్ ఈక్వల్ టు డివిడెండ్ అంటే 2024 అంటే డివైడ్ చేయబడింది చేయబడేది 2024 ఈక్వల్ టు డివైజర్ ఇంటూ అంటే డివైజర్ అంటే 6 డివైడ్ చేసేది కోషెంట్ అంటే 337 ప్లస్ రిమైండర్. డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్ అంటే 2. ఓకే, ఈ విధంగా నేను 2024 ప్లస్కి రాసుకున్నాను. ఇదంతా ఎందుకు రాసానని మీకు చెప్తానండి, చివరి వరకు చూడండి. సో 6 × 337 + 2 × π అంటే కేవలం మనం 2024 ఈ విధంగా రాసామంటే ఇప్పుడు ఈ పై అనేది ఈ టర్మ్కి వస్తుంది అండ్ ఈ 2కి కూడా వస్తుంది. సెపరేట్గా 6 × 337 π + 2πగా రాసి ఈ 6 అనేది ఈ ఫస్ట్ టర్మ్కి చెందుతుంది, ఈ 2కి కూడా చెందుతుంది. అంటే /6 ఇక్కడ వరకు ఓకే కదా. ఇక్కడ 6 క్యాన్సిల్ అయిపోతే 337 π, అలాగే 2 టేబుల్ అయితే 3 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి π/3. టోటల్గా మనకి 2024 π అంటే ఈ విధంగా వచ్చిందండి. ఓకేనా, ఇప్పుడు చూడండి జాగ్రత్తగా సైన్ nπ + x ఈ ఫార్ములా మీకు గుర్తుపెట్టుకోవాలి. ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్లో మనం నేర్చుకుంటాము. సైన్ nπ + x అంటే -1 n × sin x. ఇక్కడ చూడండి సైన్ nπ + x ఫార్ములా ఉంది. n ప్లస్ ఎంత చూడండి, n అనేది ఆడ్ ఈవెన్ చూసుకుంటే సరిపోద్ది. n అనేది ఎంత ఇక్కడ ఆడ్ కదా, అంటే ఏమవుతుంది -1 337. సో -1కి ఒక నిమిషము ఓకే సారీ, యాక్చువల్లీ ఇది -sin π/3 అంటే -sin 60 అంటే -√3/2 అంటే పవర్లో ఆడ్ వచ్చింది కదా. సో -1 పైన ఆడ్ నెంబర్ ఉందనుకోండి మనకు ఆన్సర్ మళ్ళీ -1 వస్తుంది. అంటే -sin x అంటే ఎంత వచ్చిందండి మనకి π/3 అంటే 60. సో sin 60 అంటే √3/2 అంటే -√3/2 వచ్చింది. మరి ఇక్కడ మైనస్ నేను ఎందుకు పెట్టలేదు అంటే మరి ఇక్కడ మనం మాడ్యులస్ కదండి, అందుకని నెగిటివ్ వాల్యూ కూడా పాజిటివ్ అయిపోతుంది అనమాట. అంటే టోటల్గా దీని వాల్యూ మనకి √3/2. ఓకే, మనము దీన్ని సింప్లిఫై చేస్తే ఎంత వచ్చిందండి √3/2 అండ్ ఇక 2/2026/√3 × √3/2 అన్నట్టు. అంటే ఇక మనకి దీని వాల్యూ √3/2 కదా, డైరెక్ట్గా రాసేస్తున్నాను √3/2. సో √3 క్యాన్సిల్ అండ్ ఇక్కడ 2/1 అన్నట్టు. సో 2/1 ఇక్కడేమో 2/26 ఉన్నాయి, అంటే ఇక్కడ ఒకటి తగ్గిపోతుంది. సో మనకి ఫైనల్గా ఆన్సర్ ఏమొస్తుందండి 2/2025 అన్నమాట. ఓకేనా, 5th క్వశ్చన్ f(x = ax² + bx + c) ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్. ఇది ఈవెన్ ఫంక్షన్ అని చెప్పి ఇచ్చారు f(x) అనేది. అండ్ g(x) ఒక పాలినామియల్ ఇచ్చి ఇది ఆడ్ ఫంక్షన్ అని చెప్పి ఇచ్చారు. అయితే ఇఫ్ h(x) = f(x + g(x) అంట అండ్ h - 2 = 0 అంట. అయితే మనం దీని వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. ఈవెన్ ఫంక్షన్ ఆడ్ ఫంక్షన్ గురించి మనకు తెలిసి ఉండాలండి. ఈవెన్ ఫంక్షన్ అంటే ఒక ఫంక్షన్ f(x)ని మనం ఈవెన్ ఫంక్షన్ పిలవాలి అంటే f(-x) = f(x) అవ్వాలి. ఇక్కడ పక్కన కండిషన్ రాశాను కదా, అంటే నువ్వు x ప్లేస్లో -x సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసినప్పటికీ మళ్ళీ నువ్వు తీసుకున్న ఫంక్షన్ వచ్చేయాలి. ఇప్పుడు f(-x) -f(x) వచ్చింది అనుకోండి, దాన్ని మనం ఆడ్ ఫంక్షన్ అని చెప్తాం అన్నమాట. అంటే ఈవెన్ ఫంక్షన్ అన్నప్పుడు మనం ఈ కండిషన్ చూసుకోవాలి, ఆడ్ ఫంక్షన్ అన్నప్పుడు ఈ కండిషన్ చూసుకోవాలి. ఇక్కడ f(x) అనేది ఈవెన్ అన్నారు కదండి, అంటే నేను ఈ కండిషన్ అప్లై చేసేస్తున్నా. ఏంటి f(-x) = f(x). సింపుల్గా x ప్లేస్లో -x సబ్స్టిట్యూట్ చేసేయండి. సో -x² - x + c = f(x). క్వశ్చన్ వచ్చింది రాసేయండి. -x² అంటే ఎంత అవుతుందండి
ఎక్స్ స్క్వేర్, అలాగే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. ఇక్కడ చూడండి బోత్ సైడ్స్ ఏఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్, సిసి క్యాన్సిల్, అంటే టోటల్గా ఇక్కడ రిమైనింగ్ ఏంటి మైనస్ బిఎక్స్ ఈక్వల్ టు బిఎక్స్ అని చెప్పి వచ్చింది. ఇక్కడ యాక్చువల్గా చాలామంది ఏంటంటే ఎక్స్ క్యాన్సిల్ చేసేసి బీని ఇట్లా ట్రాన్స్పోజ్ చేసేస్తే మైనస్ 2b ఈక్వల్ టు 0, b ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పి రాస్తారు. అఫ్కోర్స్ ఆన్సర్ వస్తుంది, కానీ అది కరెక్ట్ అప్రోచ్ కాదు. మనం ఎలా సింప్లిఫై చేయాలంటే చూడండి ఒక్కసారి, మైనస్ బిఎక్స్ ఈక్వల్ టు బిఎక్స్ అని ఉంది కదండి. సో మైనస్ బిఎక్స్ని ట్రాన్స్పోజ్ చేసేయండి, అప్పుడు 2bx ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ 2bx ప్లస్ బిఎక్స్ అవుతుంది కదా. సో బిఎక్స్ ప్లస్ బిఎక్స్ అంటే ప్లస్ 2bx. ఇప్పుడు జాగ్రత్త చూడండి, మనకి ప్రొడక్ట్ చేస్తుంటే 0 అవుతుందంటే దాని అర్థం ఏంటి, ఇదంతా కాన్స్టెంట్ వాల్యూ, ఇది వేరియబుల్ వాల్యూ, అంటే 2b ఈక్వల్ టు 0 అవ్వాలి ఆర్ x ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 0 అయ్యే ఛాన్స్ లేదు, ఓకేనా, ఎందుకంటే x ఈక్వల్ టు 0 అని చెప్పి మన క్వశ్చన్లో ఏమి ఇవ్వలేదు, అలాగే x ఈక్వల్ టు 0 అయ్యే ఛాన్స్ లేదు. కాబట్టి ఇక్కడ కంపల్సరీ ఏది 0 అవ్వాలి, 2b ఈక్వల్ టు 0 అవ్వాలి, అంటే b ఈజ్ ఈక్వల్ టు 0. సో అది కరెక్ట్ అప్రోచ్ అనమాట. ఏ అప్రోచ్ అయితే ఏముంది మాకు ఆన్సర్ వస్తుంది కదా అని అనుకోవచ్చు చాలామంది. అక్కడే ఒక్కొక్కసారి ఆన్సర్స్ వస్తాయి, మనం ఒకవేళ కొంచెం షార్ట్ కట్లో వెళ్ళినా కానీ బట్ అది అన్నిసార్లు వర్క్ అవుతుంది. సో అందుకోసం చెప్తున్నాను. టోటల్గా b ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చేసిందండి, ఇక్కడ వరకు బాగానే ఉంది. నెక్స్ట్ g ఆఫ్ x అనేది ఆడ్ ఫంక్షన్ అని చెప్పి ఇచ్చారు. అంటే ఆడ్ ఫంక్షన్ కండిషన్ ఏంటి, g ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ g ఆఫ్ ఎక్స్, అంటే ఎక్స్ ప్లేస్ మైనస్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేసేయండి g ఆఫ్ ఎక్స్ ఫంక్షన్లో. సో p ఇంటూ మైనస్ అంతే p ఇంటూ మైనస్ ఆఫ్ ఎక్స్ హోల్ క్యూబ్ మైనస్ ఎక్స్ హోల్ క్యూబ్ ప్లస్ q ఇంటూ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ ఆర్ ఇంటూ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్, ఇదిగోండి మైనస్ మొత్తం జీ ఆఫ్ ఎక్స్ రాసుకున్నాం. మైనస్ ఎక్స్ హోల్ క్యూబ్ అంటే ఎంత అవుతుందండి, చూడండి మనకి పవర్లో అంటే మైనస్ ఉండి పవర్లో ఆడ్ ఉంటే మళ్ళీ మనకి మైనస్ వస్తుంది, ఈవెన్ ఉంటే ప్లస్ వస్తుంది. ఎక్స్ అంటే ఎక్స్ క్యూబ్, సో టోటల్గా మైనస్ px క్యూబ్, ఇక్కడ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో టోటల్గా క్యూఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఆర్ ఇంటూ ఎక్స్ ఆర్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్తో మొత్తం ప్రతి టైంని మల్టిప్లై చేసేయండి. సో అన్నిటికీ మైనస్ వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి మైనస్ px క్యూబ్ గెట్ క్యాన్సిల్, తర్వాత మైనస్ ఆర్ఎక్స్ కూడా క్యాన్సిల్. ఇక్కడ టోటల్గా రిమైనింగ్ ఇది మిగిలింది. సేమ్ నేను ఇందాక ఎలా అయితే చెప్పాను పైన అదే విధంగా మీకు సింప్లిఫై చేసుకుంటే q ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. అండ్ h ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ x ప్లస్ g ఆఫ్ x అని చెప్పి ఇచ్చారు కదా, సింపుల్గా రెండింటిని యాడ్ చేసేయండి. ఓకే, అండ్ ఆల్సో h ఆఫ్ -2 ఈక్వల్ టు 0 అని చెప్పి ఇచ్చారు. ఫస్ట్ h ఆఫ్ -2 ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే సింపుల్గా x ప్లేస్లో -2 పెట్టేసుకుంటా వెళ్ళిపోతే మనకి ఈ వాల్యూ వచ్చేస్తుంది. సో టోటల్గా సబ్స్టిట్యూట్ చేసుకుని సింప్లిఫై చేసి ఇది 4a అండి, ఇది -2b, లేదంటే ఇది c, ఇదేమో -2 హోల్ క్యూబ్ అంటే -8 అవుతుంది. సో -8 ఇంటూ p అంటే -8p, తర్వాత ఇది 4 అయిపోద్ది అంటే 4q ప్లస్ ఇంటూ మైనస్ -2 ఇంటూ ఆర్ 2r ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూ వచ్చింది మనకి. ఇక్కడ -2b ఓకే సారీ -2b ఎందుకు క్యాన్సిల్ అయిందంటే b ఈజ్ ఈక్వల్ టు 0 కదా మనకి పైన, సో అందుకని b ఈజ్ ఈక్వల్ టు 0 పెడితే 0 అయిపోతుంది. అలాగే q కూడా 0 కదా, అంటే 4q కూడా పోతుంది. ఇంకేమి మిగులుతుంది చూడండి, ప్లస్ 4a -8p -2r ప్లస్ c. సో చూడండి -8p ప్లస్ 4a -2r ప్లస్ c ఈక్వల్ టు 0. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఈ మైనస్ ఉన్న వాటిని ట్రాన్స్పోజ్ చేసేస్తానండి, దట్ మీన్స్ అటు సైడ్కి, అప్పుడు ప్లస్ అయిపోతాయి 8p ప్లస్ 2r, ఇటు సైడ్ ఏమో ప్లస్ 2a ప్లస్ c. సో ఎలా రాసుకున్నా ఒకటి, అంటే ఇటు సైడ్ ఉన్నవి ఇటు సైడే రాయాలి, అటు సైడ్ ఉన్నవి అటు సైడే రాయాలి అని ఏమి కాదు. అంటే యాక్చువల్గా మనకి ఇక్కడ వచ్చింది ఏంటి, 4a ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 8p ప్లస్ 2r అని వస్తుంది. అంటే ఈ రెండింటిని ట్రాన్స్పోజ్ చేసేస్తాం కాబట్టి ఈ వాల్యూ మొత్తాన్ని ఇటు, ఈ వాల్యూ మొత్తాన్ని ఇటు ట్రాన్స్పోజ్ చేసినా మళ్ళీ మనకి సేమ్ వాల్యూ వస్తుంది. అంటే ఇదైనా ఒకటే, మీకు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇప్పుడు మనకి క్వశ్చన్లో ఏమడిగారండి, 8p ప్లస్ 2r 8p ప్లస్ 2r అంటే 8p ప్లస్ 4q ప్లస్ 2r అడిగారు యాక్చువల్గా. కానీ మనకి వచ్చిన వాల్యూ ఏంటి, 8p ప్లస్ 2r వాల్యూ వచ్చింది ఎంత, 4a ప్లస్ c అని. మరి ఇక్కడ q లేదు కదా, 2r ఉంది కదంటే q వాల్యూ 0 కదండి. ఓకే, అంటే దీని వాల్యూ మనకు పని లేదు. సో టోటల్గా 8p ప్లస్ 2r వాల్యూ 4a ప్లస్ c ఇస్ ద ఆన్సర్. కానీ ఆప్షన్లో అది లేదు, ఆప్షన్లో 4a ప్లస్ 2b ప్లస్ c అని ఉంది. ఇక్కడ మరి 2b ఎలా వచ్చింది అంటే b అంటే 0 కదా ఎలాగని, సో అందుకని 4a ప్లస్ 0 ప్లస్ c అని రాసుకోవచ్చు కదా దీన్ని. మళ్ళీ దీన్ని 4a ప్లస్ b అంటే 0 కదా,
2b అన్న కూడా జీరోయే కదా, అంటే 2b ప్లస్ సి అన్నట్టు, జస్ట్ అడ్జస్ట్మెంట్ అంతే. ఓకే. 6th క్వశ్చన్, అమాంగ్ ద ఫాలోయింగ్ 4 స్టేట్మెంట్స్ ద స్టేట్మెంట్ విచ్ ఈజ్ నాట్ ట్రూ అని చెప్పి అడిగారండి. సో నాట్ ట్రూ అంటే ఫాల్స్ స్టేట్మెంట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి, అంతే కదా. ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ అంటే కౌంటింగ్ నెంబర్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 1 అండ్ కంటిన్యూస్ ఇండిఫినైట్లీ. ఓకేనా. ఇందులో ఫ్రాక్షన్స్ కానీ నెగిటివ్ నెంబర్స్ కానీ ఇంకేమీ ఉండవు. ఫ్రాక్షన్స్ అంటే మళ్ళీ 4/2 అనే ఫ్రాక్షనే కదా, 4/2 అంటే 2 కదా, 2 ఉంది కదా అంటారేమో. ఇలాంటివి కాదండి, సింప్లిఫై అయిపోయి ఇంటీజర్ వచ్చేవి కాకుండా 3/7, 5/9 ఇలాంటివి ఉంటాం. ఓకేనా. సరే, అంటే డౌట్స్ రావడం మంచిదే, ప్రతి పాయింట్కి కూడా డౌట్స్ రావడం మంచిదే, దాని నుండి మీరు ఇంకా నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకుంటారనమాట. సరే, మనం ఏం చేద్దామంటే సింపుల్గా వెరిఫై చేసేద్దాం. n బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్ అన్నారు కదా, అంటే n ప్లేస్లో మనం 1, 2, 3 ఏదైనా తీసుకోవచ్చు. చిన్న నెంబర్ తీసుకుందామండి. ఫస్ట్ n = 1 తీసేసుకుందాం. n = 1 అంటే ఇట్ సైడ్ వాల్యూ ఏమవుతుంది, 2 × 1, 2 + 7 అంటే 9 అవుతుంది. అండ్ ఇట్ సైడ్ n 1 కాబట్టి 1 + 3 4 అంటే 16. 9 ఈజ్ లెస్ దాన్ 16, ట్రూవే ఇది. అంటే ఇక్కడ n = 1 తీసుకున్నావు, మరి ఇంకా చాలా న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి కదా, మరి అన్ని చెక్ చేయాలి కదా, ప్రతి ట్రూ అని చెప్పాలి అంటే అన్నింటికి అది హోల్డ్ అవ్వాలి కదా. నువ్వు n = 1 తీసుకుని దానికి ట్రూ అని చెప్పేసావంటే యాక్చువల్గా మనం అనుకున్నది కరెక్టే, అంటే అన్నింటికి హోల్డ్ అవ్వాలి అనే పాయింట్ కరెక్టే. కానీ n = 1 అనేది ప్రతి ఆప్షన్కి చెక్ చేద్దాం. ఒకవేళ మనకి లక్ ఉంటే ఆ 1 వాల్యూలోనే ఆన్సర్ వచ్చేస్తుంది. ఒకవేళ రాలేదనుకోండి, అప్పుడు మనం ఫర్దర్గా ఏం చేయాలని ఆలోచిద్దాం. ఓకే. సెకండ్ ఆప్షన్లో కూడా n = 1 పెడితే ఇక్కడ చూడండి, ఇక్కడ సమ్మేషన్ ఉన్నప్పుడు n = 1 అంటే 1 టర్మ్ యాడ్ చేయమని అర్థం, అంటే 1 టర్మ్ తీసుకోమని అర్థం. సో 1 టర్మ్ అంటే 1², సో 1 వచ్చింది. ఈజ్ గ్రేటర్ దాన్, ఇక్కడ n = 1 పెట్టామనుకోండి, 1³ 1³ అంటే 1/3. 1/3 కన్నా 1 పెద్దదే. ఓకే. 1/3 అంటే ఎంత వస్తుంది, 0.3 బార్ వస్తుంది. సో 1 అనేది 0.3 కన్నా పెద్దదే కదండి. దట్స్ సెకండ్. n = 1 పెడితే సెకండ్ కూడా ట్రూ అవుతుంది. అలాగే n = 1 పెడితే ఇక్కడ, సో 3 × 5 పవర్ 2 × 1 2, 2 + 1 అంటే 3, 5³ అంటే ఎంతండి 125, 125 × 3 అంటే 375 అన్నట్టు, ప్లస్ 3 × 1 3 + 1 అంటే 4, 2/4 అంటే 16. ఇది 23తో డివిజిబుల్ అవుతుందా అని చెప్పి అడిగారు. ఇది పక్కన పెడతాం, చెక్ చేద్దాం, ప్రస్తుతానికి అలా ఉంచండి. ఈ 23తో డివిజిబుల్ అవుతుందో లేదో చూడాలి. 4th ఆప్షన్ కూడా ఒకసారి చెక్ చేసేస్తే, అంటే 4th ఆప్షన్ మనకి ఈజీగా ఉంది కదా చెక్ చేయడానికి, అందుకోసం. n = 1 అంటే ఓన్లీ 1 టర్మ్ మాత్రమే తీసుకోవాలి. ఓకేనండి. ఇక్కడ సమ్మేషన్ ఉన్నప్పుడు n = 1 అంటే ఓన్లీ 1 టర్మ్, ఇట్ సైడ్ వాల్యూ 2, ఇక్కడ n = 1 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. 1 × 5 × 1 - 1/2. 5 × 1 అంటే ఎంతండి, 5 - 1 అంటే 4/2. సో 4/2 అంటే 2 అన్నమాట. అంటే ఇది కూడా మనకి సేమ్ వాల్యూ వస్తుంది. అండ్ అంటే 3 సేమ్ వాల్యూస్ వచ్చేసినాయి. అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 375 + 16 అంటే 391 అన్నట్టు. సో 391 అనేది 23తో డివిజిబుల్ అవ్వదు. దట్స్ వై థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. అంటే నాట్ ట్రూ. ఇక్కడ n = 1 పెడితే కండిషన్ సాటిస్ఫై అవ్వట్లేదు, ఫస్ట్ వాల్యూగానే సాటిస్ఫై అవ్వట్లేదు కాబట్టి మనకి ఇది నాట్ ట్రూ అన్నట్టు. అర్థమైందండి. నెక్స్ట్ 7th క్వశ్చన్, z = 1 - √3 × I, దెన్ z³ - 3z² + 3z అని చెప్పి అడిగారు. ఇది కంప్లీట్లీ మనం సింప్లిఫికేషన్ చేస్తే సరిపోద్ది. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే z² వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నానండి. ఓకే. z² వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాను అంటే సింప్లీ స్క్వేరింగ్ a - b² ఫార్ములా అప్లై చేయండి. ఇది a, ఇది b, అంటే a² + b² - 2ab. a² అంటే 1² అంటే 1, b² అంటే b అంటే ఎంత అంటే ఇక్కడ మనకి √3i, ఇదంతా కూడా b, √3i², ఇదిగోండి, మైనస్ 2 × a అంటే 1, b అంటే √3 × i, అంటే టోటల్గా 2 × √3 × i. చూడండి ఇక్కడ √3 × i² అంటే ఈ √3కి అప్లై అయినప్పుడు ఏమవుతుందండి, √2 క్యాన్సిల్ అయిపోయి 3 వస్తుంది. ఐకి అప్లై అయినప్పుడు i² వస్తుంది. i² అంటే -1 కదండి, కాంప్లెక్స్ నెంబర్లో మనం ఇమేజినరీ నెంబర్ గురించి నేర్చుకుంటాం. అంటే 3 × -1 దట్ ఈక్వల్ టు -3. సో ఫైనల్గా 3i² అంటే -3 అన్నట్టు. ఇక యాజ్ ఇట్ ఈజ్ అన్ని కామనే.
ఇక్కడ 1 మైనస్ 3 అంటే ఎంతంటే మళ్ళీ మనకి -2. సో -2 ఇంటూ స్క్వేర్ రూట్ 3 ఇంటూ I. ఇప్పుడు -2 కామన్ తీసేసాను అనుకోండి, ఇక్కడ ఏముంటుంది 1, ఇక్కడ ప్లస్ స్క్వేర్ రూట్ 3 ఇంటూ I. సో విచ్ ఈస్ అవర్ జెడ్ స్క్వేర్ వాల్యూ. నెక్స్ట్ జెడ్ క్యూబ్ అంటే ఏంటండి, జెడ్ స్క్వేర్ ఇంటూ జెడ్ అని రాసుకోవచ్చు కదా, ఓకేనా. జెడ్ స్క్వేర్ అంటే ఇదిగోండి పైన ఉంది, సో ఇది జెడ్ స్క్వేర్ వాల్యూ. అండ్ ఇంటూ జెడ్ అంటే మన క్వశ్చన్లో ఇచ్చింది, సింపుల్గా మల్టిప్లై కూడా అవసరం లేదు, ఇక్కడ కూడా ఫార్ములా అప్లై చేసేయచ్చు. ఏ ఫార్ములా అప్లై చేయాలి, ఈ -2 అలా ఉంచి ఇక్కడ చూడండి a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్మ్లో ఉన్నాయి. a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏమవుతుందండి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ ప్లేస్లో 1 ఉంది కాబట్టి ఇదిగోండి 1 స్క్వేర్ మైనస్ బి ప్లేస్లో ఇదంతా కూడా బి అనండి, ఇదంతా కూడా బిఏ అంటే స్క్వేర్ రూట్ 3 ఇంటూ I హోల్ స్క్వేర్. సో ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. నెక్స్ట్ 1 స్క్వేర్ అంటే 1, స్క్వేర్ రూట్ 3I హోల్ స్క్వేర్ అంటే నేను ఇందాక చెప్పాను కదండి, మీకు దాన్ని సింప్లిఫై చేసుకుంటే ఎంత వస్తుంది 3I స్క్వేర్. మళ్ళీ I స్క్వేర్ అంటే ఇక్కడ -1, సో ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 ఇంటూ 1 3 అంటే టోటల్గా 1 ప్లస్ 3 వచ్చింది. -2 ఇంటూ 1 ప్లస్ 3, 1 ప్లస్ 3 అంటే 4, -2 ఇంటూ 4 అంటే -8 వచ్చింది. ఏంటిది జెడ్ క్యూబ్ వాల్యూ. ఇప్పుడు మన క్వశ్చన్లో అడిగింది సబ్స్టిట్యూట్ చేసేయండి. జెడ్ క్యూబ్ మైనస్ 3z స్క్వేర్ ప్లస్ 3z అడిగారు. జెడ్ క్యూబ్ అంటే -8 -3 ఇంటూ జెడ్ స్క్వేర్, ఇదిగోండి -3 ఇంటూ ఇది జెడ్ స్క్వేర్ వాల్యూ మనం పైన ఫైండ్ అవుట్ చేసాం, ప్లస్ 3 ఇంటూ జెడ్ 3 ఇదిగోండి, అండ్ జెడ్ అంటే ఇదిగోండి, ఓకేనా. సో ఇప్పుడు -8 ప్లస్ ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఎంత అవుతుందండి మనకి ప్లస్ కదా, సో 3 ఇంటూ 2 6, 1 ప్లస్ స్క్వేర్ రూట్ 3 ఇంటూ I ఈ వాల్యూ, ప్లస్ 3 ఇంటూ 1 3 మైనస్ 3 ఇంటూ స్క్వేర్ రూట్ 3. అర్థమైందండి ఇక్కడ వరకు. నెక్స్ట్ స్టెప్ చూడండి, -8 6 ఇంటూ 1 అంటే 6 ఇంటూ స్క్వేర్ రూట్ 3I, తర్వాత 3 మైనస్ 3 ఇంటూ స్క్వేర్ రూట్ 3 ఇంటూ I. నెక్స్ట్ ఇక్కడ చూడండి ప్లస్ 6 ప్లస్ 3 అంటే ప్లస్ 9 అండి, -8 ప్లస్ 9 మైనస్ 8 అంటే మనకి ఎంత అవుతుంది 1, ప్లస్ ఇక్కడ 6 రూట్ 3I, ఇక్కడేమో -3 రూట్ 3 అంటే 6 మైనస్ 3 అంటే 3 కదా, సో 3 రూట్ 3I ఉన్నాయి. సో 1 ప్లస్ 3 రూట్ 3I ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. అంటే ఇది కంప్లీట్లీ సింప్లిఫికేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ 8th క్వశ్చన్ అండి, ఆల్ఫా కామా బీటా ఆర్ ద రియల్ రూట్స్ అంటే కాంప్లెక్స్ నెంబర్స్ మనకి తీసుకోకూడదు ఆఫ్ ద ఈక్వేషన్ అని చెప్పి మనకు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చారు. అండ్ ఇఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మనకి వాల్యూ ఇచ్చారు, అండ్ ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ కూడా ఇచ్చేసారు, దెన్ ఏ మైనస్ 1/b అంత అని చెప్పి అడుగుతున్నారు అన్నమాట, ఓకేనా. చాలా ఈజీ క్వశ్చన్ అండి, జాగ్రత్త చూడండి. సో ఆల్ఫా బీటా అనేవి దీనికి రూట్స్ అన్నారు కదా, అంటే సమ్ ఆఫ్ రూట్స్ చేస్తే మనం 10th క్లాస్లో నేర్చుకున్నాం, సమ్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈక్వల్ టు మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x బై కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్. అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x. కోఎఫిషియంట్ ఆఫ్ x అంటే ఎంత అండి, కోఎఫిషియంట్ ఆఫ్ x అంటే ఒక్క నిమిషము, సారీ చిన్న మిస్టేక్, మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x అంటే a అండి, ఓకే. కోఎఫిషియంట్ ఆఫ్ x అంటే a, సో మైనస్ ఆఫ్ ఏ అంటే మైనస్ ఏ కదా, అంటే మనకి ఆల్ఫా ప్లస్ బీటా చేస్తే -a వచ్చింది ఆన్సర్. కానీ క్వశ్చన్లో ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 1/2 ఇచ్చారు, అంటే 1/2 అన్న -a అన్న ఒకటే. సో ఏ ఏదంటే ఆల్ఫా ప్లస్ బీటా అంటే 1/2 దట్ ఈక్వల్ టు -a. ఇలా వచ్చినప్పుడు ఏ వాల్యూ మనకు కావాలి, బోత్ సైడ్స్ -2 ఇంటూ చేసేయండి, అప్పుడు ఏ ఈక్వల్ టు 1/2, ఓకేనా. నెక్స్ట్ ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ అంటే దీన్ని మనము ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ మైనస్ ఆల్ఫా బీటా అని రాసుకొచ్చండి. అంటే ఇది మనకి ఆల్జీబ్రిక్ ఫార్ములా అండి, ఏదో కొత్త ఫార్ములా అనుకోవద్దు. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ అని ఉందనుకోండి, దీన్ని మనము ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి అని రాస్తాం, ఓకే. దీని నుండి మీకు ట్రాన్స్ఫర్ చేసేస్తారు అనుకోండి దీనికి, అప్పుడు ఏమవుతుంది ఆల్ఫా ప్లస్ బి ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి కదా. ఇప్పుడు ఏ ప్లస్ బి ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా ఒక ఏ ప్లస్ బి ఉంది, సో ఒక ఏ ప్లస్ బి కామన్ తీసేస్తే ఇంక ఇక్కడ ఏముంటుంది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఇక్కడ 3ab అంతే. సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఎంత అండి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab
minus 3ab. So a plus b into a square plus b square plus 2ab minus 3ab అంటే మైనస్ ab. ఇది మాట మనకి ఫార్ములా. ఓకేనా, అంటే మనకు తెలిసిన ఫార్ములానే కొంచెం మాడిఫై చేసుకుంటాం. సో ఈ ఫార్ములాలో ఏ ప్లేస్లో ఆల్ఫా, బి ప్లేస్లో బీటా పెట్టేస్తారు అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా మీకు ఇది వచ్చేస్తుంది. సో టోటల్గా ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఈ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ మళ్ళీ నేను అంటే ఈ లోపల ఉన్న మొత్తం వాల్యూని ఎలా అరేంజ్ చేస్తానో చూడండి. ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 3 ఆల్ఫా బీటా, ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 3 ఆల్ఫా బీటా అంటే ఏంటి, ఇక్కడ చూడండి మనకు పైన వచ్చింది చూడండి, ఇదిగోండి ఈ విధంగా అరేంజ్ చేస్తాం. అది ఎందుకు డైరెక్ట్గా ఇక్కడతో ఆఫ్ చేసేయచ్చు కదా, అంటే మీకు ఫార్ములా దీని నుండి ఫార్ములా ఎలా వచ్చిందో చెప్తున్నాను. ఓకేనా, మనకి ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది సరిపోతుంది. సో అందుకోసం ఈ విధంగా రాసుకున్నానండి. అయితే ఇలాగే ఎందుకు రాసాం, ఇక్కడ నుంచి సింప్లిఫై చేసేచ్చు కదా, అంటే మనకు ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ వాల్యూ తెలియదు మరి. సో అందుకోసం నేను ఇది రాసుకున్నాను ఈ విధంగా. ఆల్ఫా ప్లస్ బీటా అంటే 1/2 మన క్వశ్చన్లో ఇచ్చారు. అలాగే ఆల్ఫా ప్లస్ ఇక్కడ బీటా అంటే ఇది కూడా 1/2 హోల్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా బీటా. ఆల్ఫా బీటా అంటే ఏమవుతుందండి, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ చేస్తే కాన్స్టెంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. కాన్స్టెంట్ టర్మ్ అంటే b బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే 1. అంటే ఆల్ఫా బీటా చేస్తే మనకి b/1 వస్తుంది అన్నమాట, అంటే b. దట్స్ వై ఇక్కడ ఆల్ఫా బీటా ప్లేస్లో b రాసేసుకున్నాం. సో టోటల్గా ఈ వాల్యూ దేనిది, ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్. కానీ మనకి క్వశ్చన్లో ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ అంటే ఎంత ఇచ్చారు, 37/8 అని చెప్పి ఇచ్చారు. అర్థమైందండి. అంటే చూడండి ఇక్కడ 1/2ని అటు ట్రాన్స్పోజ్ చేసేస్తున్నాం, అంటే ఈ డినోమినేటర్గా ఉన్నట్టు అటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే న్యూమరేటర్గా వెళ్ళిపోతుంది. ఇక్కడ లోపల 1/2 హోల్ స్క్వేర్ అంటే ఈ స్క్వేర్ అప్లై చేసేస్తే 1/4 మైనస్ 3b ఈక్వల్ టు 37/8 ఇంటూ 2. నెక్స్ట్ ఇక్కడ 2 టేబుల్లో ఇది 4 టైమ్స్ క్యాన్సిల్ అండ్ ఈ ప్లస్ 1/4 నా ట్రాన్స్పోజ్ చేసేయండి. సో మీరు సింప్లిఫై చేసుకుంటే టోటల్గా b ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందండి, -3 వస్తుంది. నెక్స్ట్ a మైనస్ 1/b అడిగారు వాల్యూ, క్వశ్చన్లో అడిగింది a మైనస్ 1/b. సో a అంటే -1/2 పైన ఫైండ్ అవుట్ చేసాము. b 1/b అండి, ఇక్కడ జాగ్రత్త చూడండి, 1/b అంటే 1/-3. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో -1/2 ప్లస్ 1/3 క్రాస్ మల్టిప్లికేషన్ చేసేసుకోండి. -1 ఇంటూ 3 -3 ప్లస్ 1 ఇంటూ 2 2/2 ఇంటూ 3 6. సో -3 ప్లస్ 2 అంటే -1/6 ఇస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఓకేనండి, అంటే ఇది మీకు బాగా లెంతీగా అనిపించవచ్చు, లేదంటే కొంచెం ల్యాగ్గా అనిపించవచ్చు. ఇక్కడ మెయిన్ పర్పస్ ఏంటంటే చూసిన ప్రతి స్టూడెంట్కి అర్థం అవ్వాలి యాక్చువల్గా. అంటే నేను స్పీడ్గా చెప్పేయచ్చు, లేదంటే ఇక్కడ నుంచి ఇది అనేక ఫార్ములాస్ అని చెప్పి నేను ఆల్రెడీ రాసేసాను కాబట్టి మీకు డైరెక్ట్గా పైన చెప్పేయచ్చు. బట్ అలా కాదు, చూసిన ప్రతి ఒక్కరికి కూడా అర్థం అవ్వాలి. అది యాక్చువల్గా నేను అనుకునేది అది. సో అందుకోసం నేను ప్రతి స్టెప్ కూడా ఎలాబరేట్ చేసి చెప్తాను. వీడియో కూడా బాగా లెంతీగా ఉంటాయి, ఒక్కొక్క బిట్ నియర్గా 10 minutes పట్టేస్తుంది. అంటే ఇది మీకు 1 minute చేయాలి, యాక్చువల్గా లెస్ దాన్ 1 minute చేయాలి. మీకు కంటెంట్ అర్థమైంది అనుకోండి, కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా క్లియర్గా ఉన్నాయనుకోండి, 1 minute కన్నా తక్కువగా చేసేయచ్చు. అది మీకు అర్థం అవ్వాలంటే బాగా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయాలంటే ఫస్ట్ మీకు ఫార్ములాస్ ఎక్కడ అప్లై చేయాలి, ఏ కండిషన్స్ ఎక్కడ తీసుకోవాలని తెలియాలి. అది తెలియాలి అంటే ఈ ఎంసీక్యూ క్వశ్చన్స్ ఎక్కువ సాల్వ్ చేయాలి. ఓకేనండి, దట్స్ వై నేను ఈ ఎంసీక్యూ క్వశ్చన్స్ కూడా మీకోసం సెపరేట్గా నేను ప్రిపేర్ చేసి నోట్స్ అవి రాసి చేస్తాను అన్నమాట. ఓకేనా, సో కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీతో పాటు చదువుకున్న మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ ముఖ్యంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో అవ్వండి, అందుకు కూడా కంప్లీట్లీ మీకు మ్యాథమెటిక్స్ కంటెంటే ఉంటుంది. నెక్స్ట్ అండి 9th క్వశ్చన్. f of x is a quadratic function. క్వాడ్రాటిక్ ఫంక్షన్ చాలా ఇంపార్టెంట్. క్వాడ్రాటిక్ అనగానే డిగ్రీ ఈక్వల్ టు 2 అనేది మనం చూసుకోవాలి. సచ్ దట్ అని చెప్పి మనకు ఒక కండిషన్ ఇచ్చారు చూసారు, దెన్ అని చెప్పి దీని వాల్యూ అడిగారండి. ఈ కండిషన్ ఎప్పుడు కనిపించినా ఇది మీకు ఫంక్షన్స్గా కనిపించవచ్చు, లేదంటే డిఫరెన్షియేషన్గా కనిపించవచ్చు, ఇలాగా ఏదైనా జనరల్గా కాంప్లెక్స్ నెంబర్స్లో కానీ ఇలా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో కానీ కనిపించవచ్చు. ఈ కండిషన్ కనపడంగానే మీకు వెంటనే ఈ ఫంక్షన్ గుర్తుకు రావాలండి. అదేంటి ఈ ఫంక్షన్ ఎందుకు తీసుకోవాలి f(x) అని మీకు డౌట్ రావచ్చు. ఈ ఫంక్షన్ మాత్రమే, అంటే 1+x⁴n అనే ఫంక్షన్ మాత్రమే ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది. కాబట్టి మీరు చెక్ చేసుకోండి. అంటే f(x) అంటే 1+x⁴n ఇంటూ f(1/x) అంటే 1+1/x⁴n. అంటే ఈ విధంగా మనం చెక్ చేసుకుంటే LHS వాల్యూ RHS వాల్యూ సేమ్ వస్తుంది. అంటే ఇక్కడ మైనస్ కూడా తీసుకొచ్చాను, ప్లస్ ఆర్ మైనస్ కూడా తీసుకోవచ్చు. ప్రస్తుతానికి మనం ప్లస్తో చేసేద్దాం. అంటే f(x) అనే ఫంక్షన్ మనకు వచ్చేసింది. ఇప్పుడు మరి n ప్లేస్గా ఎంత పెట్టుకోవాలి అంటే f(x) అనేది క్వాడ్రాటిక్ అన్నా కదండి, అంటే కంపల్సరీగా వేరియబుల్ యొక్క హైయెస్ట్ డిగ్రీ అనేది 2 అవ్వాలి. ఇక్కడ ఉన్న వేరియబుల్ xకి పవర్ బై n ఉంది, అంటే కంపల్సరీగా n ఈజ్ ఈక్వల్ టు ఎంత అవ్వాలి, 2 అవ్వాలి, బికాస్ ఇట్ ఈస్ ద క్వాడ్రాటిక్ ఫంక్షన్.
దట్స్ వై డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 2. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ వచ్చేసింది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చేసిందంటే ఇంకా మనకి మాక్సిమం అయిపోయినట్టే. చూడండి, ఎఫ్ ఆఫ్ 2/3 అడిగారు. అంటే ఈ వాల్యూ టోటల్గా ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఎఫ్ ఆఫ్ 2/3 తెలియాలి. 1 ప్లస్ 2/3 హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ ప్లేస్లో 2/3 సబ్స్టిట్యూట్ చేసేయండి. 1 ప్లస్ 2/3 హోల్ స్క్వేర్. సో స్క్వేర్ అప్లై చేస్తే 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9. అంటే 1/1 అని 1/1 అని రాసుకుంటున్నానండి. 4/9 సింపుల్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసేసుకోవడం. ఇక్కడ మీరు 1 into 9 9 ప్లస్ 1 into 4 4 బై 1 into 9 9. సో 9 ప్లస్ 4 అంటే 13/9. ఓకే, సో అదేవిధంగా ఎఫ్ ఆఫ్ 3/2 కూడా మీరు సింప్లిఫై చేసుకుంటే 13/4 వస్తుంది. సో టోటల్గా మనం ఫైండ్ అవుట్ చేసిన వాల్యూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 2/3 ప్లస్ ఎఫ్ ఆఫ్ 3/2. ఎఫ్ ఆఫ్ 2/3 అంటే 13/9 ప్లస్ ఎఫ్ ఆఫ్ 3/2 అంటే 13/4. ఇక్కడ కూడా మళ్ళీ సేమ్, మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్. 13 into 4 52 ప్లస్ ఇదిగోండి ప్లస్ 13 into 9 117/36. ఈ రెండింటిని యాడ్ చేస్తే 169 వస్తుందండి. సో ఫ్రాక్షన్కి స్క్వేర్ రూట్ ఉందంటే న్యూమరేటర్కి డినామినేటర్కి సపరేట్గా అప్లై చేసుకోవచ్చు. సో అప్లై చేసేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ 169 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 36. స్క్వేర్ రూట్ ఆఫ్ 169 అంటే 13, స్క్వేర్ రూట్ ఆఫ్ 36 అంటే 6 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ అండి, 10th క్వశ్చన్. ఇది మనకి హైపర్బోలిక్ ఫంక్షన్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి ఇందులో. అంటే కొత్తవి ఏమి కాదు, మీకు కంగారు పడదు, సింపుల్గా ఉంటుంది ప్రాబ్లం. లాగ్ ఆఫ్ అని చెప్పి కాస్ హెచ్, యాక్చువల్లీ సైన్ ఎక్స్ ఇలాంటివి, సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ టాన్ ఎక్స్ ఇలాంటివి కనిపిస్తే ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అని చెప్తాం. అలా కాకుండా సైన్ ఇన్వర్స్ ఎక్స్, కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఇలాంటివి కనిపిస్తే ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అని చెప్తాం. సైన్ హెచ్ఎక్స్, కాస్ హెచ్ఎక్స్ ఇలాంటివి కనిపిస్తే హైపర్బోలిక్ ఫంక్షన్స్ అని చెప్తాం. అలా కాకుండా సైన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్, కాస్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఇలాంటివి కనిపిస్తే ఇన్వర్స్ హైపర్బోలిక్ ఫంక్షన్స్ అని చెప్తాం. ఏమి కాదు, సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోండి. హెచ్ అంటే హైపర్బోలిక్ అనే వర్డ్ గుర్తుపెట్టుకోండి. హైపర్, హెచ్ అంటే హైపర్ అనేది గుర్తుపెట్టుకోండి. సరే, ఇక్కడ మనకి హైపర్బోలిక్ ఫంక్షన్స్ ఇచ్చినప్పుడు మీకు ఈ ఫార్ములాస్ గుర్తుంటే సరిపోతుందండి. సైన్ హెచ్ఎక్స్ అంటే ఇది అన్నమాట ఫార్ములా. అలాగే కాస్ హెచ్ఎక్స్ అంటే ఇది. సింపుల్గా ఇక్కడ మనకి కాస్ హెచ్3 ఎక్స్ ప్లేస్లో 3 ఉందండి, అంతే. ఫస్ట్ దీని వాల్యూ, తర్వాత దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే ఆన్సర్ అయిపోతుంది. చూడండి, కాస్ హెచ్3 ప్లస్ సైన్ హెచ్3. కాస్ హెచ్3 అంటే ఏమవుతుంది, సింపుల్గా ఈ ఎక్స్ ప్లేస్లో 3 పెట్టడమే. అంటే e⁻3 ప్లస్ e⁻−3/2 ప్లస్ సైన్ హెచ్3 అంటే ఈ ఫార్ములాగా ఎక్స్ ప్లేస్లో 3 పెట్టడమే. సో e⁻3 మైనస్ e⁻−3/2. సో డినామినేటర్స్ కంటే ఈక్వల్ కదండి, యాడ్ చేసేస్తే ప్లస్ వాల్యూ మైనస్ వాల్యూ క్యాన్సిల్ అయిపోతుంది. e³ ప్లస్ e⁻3 ప్లస్ e⁻3 అంటే ఏమవుతుంది 2e⁻3. డినామినేటర్గా మన 2 ఉంటుంది కదా, సో 2 క్యాన్సిల్ అయిపోతే మనకి e³ వస్తుంది. అదేవిధంగా కాస్ హెచ్3 మైనస్ సైన్ హెచ్3 మీకు దీన్ని కూడా సింప్లిఫై చేసుకుంటే సేమ్ ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేయండి ఇక్కడ. అంటే ఇక్కడ డినామినేటర్స్ ఈక్వల్ కాబట్టి డైరెక్ట్గా మనం న్యూమరేటర్స్ని యాడిషన్ అయితే ఎడిషన్, సబ్ట్రాక్షన్ అయితే సబ్ట్రాక్షన్ చేసేసుకుంటే మైనస్ e³ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ e⁻−3. ఇక్కడ ప్లస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుందండి. e⁻−3 ప్లస్ e⁻−3 అంటే 2e⁻−3/2. సో 2 క్యాన్సిల్ అయిపోయి e⁻−3 ఇస్ ద ఆన్సర్. అంటే టోటల్గా దీన్ని సింప్లిఫై చేస్తేనేమో e³ వచ్చింది, దీన్ని సింప్లిఫై చేస్తేనేమో e⁻−3 వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ log a ప్లస్ log b ఈ ఫామ్లో ఉంది కాబట్టి దీనికి ఫార్ములా ఏమవుతుందండి, మనం 10th క్లాస్లో ఉంటుంది. ఆఫ్ కోర్స్ ఇప్పుడు సిలబస్ లేదు, బట్ లాగరిథమిక్ ఫంక్షన్స్ మనం బేసిక్గా చెప్తారనమాట కాలేజెస్లోని. సో log a ప్లస్ log b ఈ ఫామ్లో ఉంటే మనం దీన్ని log a ఇంటూ b అని రాసుకోవచ్చు. అంటే ఈ రెండు ప్రొడక్ట్ అయిపోతాయి, మల్టిప్లికేషన్ అవుతుంది. సో e³ ఇంటూ e⁻−3. e⁻−3 అంటే ఏం రాసుకోవచ్చు అండి, 1/e⁻3. సో రెండు క్యాన్సిల్ అయిపోయి log 1 వస్తుంది. log 1 అంటే విచ్ ఈస్ ద 0. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది ఫ్రెండ్స్ వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీతో పాటు చదువుకుని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోగా మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.